ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు వీసీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం జగన్ పై టీడీపీ నేతల ఆగ్రహం. అసెంబ్లీ పవిత్రతను దిగజార్చారని ఫైర్. హనుమకొండలో పెన్షనర్ల సంఘ భవన ప్రారంభం. సమస్యలు పరిష్కరిస్తామన్న కలెక్టర్. రైతు చట్టాల రద్దుపై స్పందించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్. రైతుల దెబ్బకు కేంద్రం దిగొచ్చిందన్న తెలంగాణ. సూర్యలంక తీరంలో కార్తీక పౌర్ణమి. సముద్రుడికి హారతినిచ్చిన మున్సిపల్ కమిషనర్. దక్షిణాంధ్రలో ఆగని వానలు. భయాందోళనలో ముంపు ప్రాంతాల ప్రజలు. ఇక వివరాల్లోకి వెళ్తే, అసెంబ్లీ పవిత్రతను దిగజార్చిన జగన్ మొండి వైఖరి నశించాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు దేగాం యాదగౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన నిజామాబాద్ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి అసభ్యంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి తండ్రి సారథ్యంలో అసెంబ్లీ సభలో ఇలాంటి పరిణామం ఏర్పడితే చంద్రబాబు నాయుడు కాళ్లపై మోకరిల్లి అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ కోరారని గుర్తు చేశారు. ప్రస్తుతం జగన్ నీతిమాలిన చర్య వల్ల నిండు సభ అపవిత్రమైందని, అసెంబ్లీ సాక్షిగా బాబు కాళ్లు పట్టుకొని క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. నవ్వుతూ మరి ప్రాణం ఉండగానే చంపేసినటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి జగన్ గారిని ప్రజలందరూ గ్రహించాలా. మీరు ఇప్పటికైనా కానీ ఆయన పరిపాలనను పూర్తిగా అందరూ కూడా ఖండించి, గతంలో ఉమ్మడి ఆంధ్ర ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా నిండు సభలో చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు విమర్శిస్తే నీ తల్లిని కడుపుల నుంచి పుట్టి కడిగేస్తుంటే అని చెప్పేసి అని అన్నప్పుడు పూర్తి సభ కూడా ఇది తప్పు అని చెప్పినప్పుడు ఆయన గ్రహించి చంద్రబాబు నాయుడికి నిండు సభలో కూడా క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. ఆయన కుమారుడిగా నువ్వు ఈరోజు ముఖ్యమంత్రిగా నీకు ఒక అవకాశం ప్రజలందరూ ఇస్తే మరి నిండు సభల ఒక మహిళకు గౌరవం ఇచ్చినటువంటి పరిస్థితులలో మరి చంద్రబాబు నాయుడు గారిని అవమానపరచడం, ఒక మహిళ అయినటువంటి సోదరిమణి భువనేశ్వర్ గారిని అవమానపరచడం అంటే యావత్ మహిళా సోదరులందరినీ కూడా అవమానపరిచినటువంటి గ్రహించాల. జగన్ నీ కాలం దగ్గర పడ్డది. చంద్రబాబు నాయుడు గారు ఎవరిని కూడా అవమానించినటువంటి పరిస్థితి లేదు. నువ్వేమైనా రికార్డు తీసుకో, ఒక్కరోజు కూడా ఏ ఎమ్మెల్యేని కానీ ఒక వ్యక్తిని కానీ అవమానపరిచి ఎగతాళి చేసినటువంటి పరిస్థితులలో ఉంటే మేము పూర్తిగా ఈ పార్టీనే రద్దు చేసుకొని సపరేట్ ఇంటనే కూర్చుంటామని చెప్పేసి సవాల్ ఇస్తున్నాం. నువ్వు ఇప్పటికైనా గ్రహించు. ఆ రోజు అలిపిరిలో మరి ఏదైతే నక్సలైట్లు బాంబులు పెట్టి చంద్రబాబును చంపాలని చూసినప్పుడు కూడా మరి ఆ ఘటన నుంచి చంద్రబాబు నాయుడు బయటికి వస్తూ కారులో నుంచి బైక్లేస్తూ నా సోదరులందరూ బాగున్నారని చెప్పేసి అడిగి మరి కంట నీరు తనివి కూడా పెట్టినటువంటి పరిస్థితి ఆ రోజు అయితే, ఈరోజు నిండు సభలో ఒక మహిళకు మరి ఆమె అన్య పుణ్యం మెరగని ఒక భువనేశ్వరి ఒక తల్లి లాంటి సోదరిమణిని నువ్వు అవమానపరిచినట్టు ఆ రోజు కంట తడిపెట్టినంటే మేము ఇప్పటికి కూడా కార్యకర్తలు కానీ యావత్ ప్రజానికం కానీ ఏడుస్తున్నటువంటి పరిస్థితి. ప్రెస్ మీట్ పెట్టి ఒక 2 నిమిషాల్లో ముగించినప్పుడు ఏ ప్రెస్ మీట్ అయితే మా కార్యకర్తలు కావచ్చు ప్రజానికం చూస్తున్నారో కంట తడిపెట్టి వచ్చినటువంటి పరిస్థితి. అది నీ కలగల ఉట్టేనే పోదు. నీకు ఆ కలగలేని నీ తండ్రి ఏ విధంగానైతే మరి చనిపోయిండో అంతకెక్క ఘోరమైనటువంటి సాగు నీకు వస్తుందని చెప్పేసి నేను. హనుమకొండలో నూతనంగా నిర్మించిన పెన్షనర్ల సంఘ భవనాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రారంభించారు. తెలంగాణ ఆల్ పెన్షనర్లు అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ హనుమకొండ, వరంగల్ జిల్లాల ఆధ్వర్యంలో ఈ భవన నిర్మాణం చేపట్టారు. పదవి విరమణ చేసిన ఉద్యోగుల పట్ల అధికార యంత్రాంగం సానుకూలంగా ఉంటుందని కలెక్టర్ చెప్పారు. ఫిర్యాదులు విన్నపాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుందని, తక్షణమే పెన్షనర్ల సమస్యలు పరిష్కరించడానికి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహస్వామి, రాష్ట్ర స్థాయి సంఘ సభ్యులు పాల్గొన్నారు. రూపురేఖలు చూసినట్లయితే చెట్లు చేమలతో నిండుకొని ఉన్నటువంటి దాన్ని అనేక మంది పెన్షనర్ల యొక్క ఆర్థిక సహాయ సహకారాల చేత శారీరకంగా మానసికంగా అన్ని రకాల సహాయ సహకారాలు చేసినటువంటి పెన్షనర్లతో ఈ యొక్క ఆ బిల్డింగ్ను స్వచ్ఛందంగా మరి నిర్మాణం చేసి దాని రిపేర్లన్నింటినీ కూడా చేసి మరి ఒక బిల్డింగుగా ఒక సొంత ఇల్లుగా సాధించుకున్నటువంటి దాన్ని మరి మేము ఇవాళ ఈ యొక్క సమావేశాన్ని కలెక్టర్ గారితో మనము ప్రారంభించడం జరిగింది. తర్వాత మరి పెన్షనర్ల యొక్క సమస్యల మీద డిటిఓ గారికి కూడా సమస్యల శాసనలు ప్రతి సంవత్సరము ఏ సమస్య వచ్చినప్పటికీ సామరస్యపూర్వకంగా లెటర్ ప్యాడ్ల ద్వారా మరి ఈ యొక్క సమస్యలను సాధించుకోవడం జరుగుతూ ఉంది. 10వ తారీఖు నాడు స్టేట్ పెన్షనర్ల విషయంలో స్టేట్ పెన్షనర్ల యొక్క సమస్యలను సాధించడానికి ధర్నా ఏర్పాటు చేసి మరి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదే ప్రకారంగా 15వ తారీఖు నాడు కోల్ మైన్స్ వాళ్ళ యొక్క సమస్యలను మనం పరిష్కరించడానికి వాళ్లకు మినిమం పెన్షన్ మరి 15,000 ఇవ్వాలని మరి హెల్త్ అంటే ఫ్యామిలీ పెన్షనర్లకు కూడా మరి ఆఫీసర్లకు ఏ రకంగానైతే ఉంటుందో అదే రకంగా ఇవ్వాలని ఇద్దరికి ఈక్వల్గా ఆ హెల్త్ విషయంలో ప్రభుత్వం సహకరించాలనేటువంటి విషయంలో మరి 15వ తారీఖు నాడు కూడా ధర్నా నిర్వహించడం జరిగింది. అదే రకంగా 16వ తారీఖు నాడు మరి ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ 9,000 ఇవ్వాలని మరి వాళ్లకు ఆసరా పెన్షన్లు ఎందుకొరకంటే ఒక్కొక్కరు 235. రైతుల పోరాట ఉద్యమాలపై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ శైలజానాథ్ స్పందించారు. రైతుల పోరాటంతోనే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి 3 చట్టాలను రద్దు చేస్తామని చెప్పడంపై హర్షం వ్యక్తం చేశారు. మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ 2 రైతుల ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ పోరాటానికి లొంగి 3 చట్టాలను రద్దు చేసిందని చెప్పారు. విజయం రైతులు కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని చెప్పారు. ఎలాంటి షరతులు లేకుండా రద్దు చేయాలని డిమాండ్ చేశామని గుర్తు చేశారు. 3 చట్టాలను దేశంలో శాశ్వతంగా రద్దు చేశామని మోడీ ప్రకటించాలని కోరారు. ఇందిరాగాంధీ గారు ఆనాడు ఉన్న పాకిస్తాన్ 2 భాగాలుగా చేసి బంగ్లాదేశ్ పాకిస్తాన్గా మార్చిన రాజనీతిజ్ఞురాలు కాబట్టే సేఫ్గా ఉంది. ఈ రోజున ఆ పక్క ఒక పాకిస్తాన్, ఈ పక్క ఒక పాకిస్తాన్ ఉన్న ఇబ్బందుల్ని గమనించాల్సింది. చైనా వాళ్ళు ఇల్లు కట్టుకున్నామంటే కూడా మాట్లాడలేని బలహీనమైన మోడీ గారికి మరొకసారి చెప్పాలనుకున్నా, మీరు చూడాలనుకుంటే మీరు ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారిని చూడండి. రైతాంగ పోరాట విజయాన్ని మేము శ్లాఘిస్తూ ఉన్నాం, దాన్ని గౌరవిస్తూ ఉన్నాం. భారతదేశ భవిష్యత్తు పోరాట దిక్సూచిగా దాన్ని గుర్తించి నమస్కరిస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రజల వ్యతిరేకతని, ప్రజల యొక్క పోరాటాన్ని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ గారి నాయకత్వానికి లొంగి ఈ 3 వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకుందని కాంగ్రెస్ పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం, చెప్తా ఉన్నాం. ఈ విజయం రైతులది, ఈ విజయం భారతదేశంలోనే ప్రజాస్వామ్యవాదులది, ఈ విజయం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీదని తెలియజేస్తూ ఉన్నాం. మేము అడిగింది ఎటువంటి షరతులు లేని రద్దు. కమిటీ వేస్తాం, కమిటీలో మాట్లాడతాం, మినిమం సపోర్టివ్ ప్రైస్ ఎక్కువ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామనే డొంక తిరుగుడు మాటలకి ఇక్కడ అవకాశం లేదు. భారతదేశంలో ఈ 3 నల్ల చట్టాలని శాశ్వతంగా రద్దు చేశాం. ప్రభుత్వం వెనక్కి తీసుకుంది అని ప్రకటించాలి మోడీ గారు.
అది కాకుండా క్షమాపణలు, ఎన్ని పోయిన ప్రాణాలకి క్షమాపణలు. ప్రధానమంత్రి గారు మీ నాయకత్వంలో అసలుకి సైనికుల దగ్గర నుంచి ప్రజల వరకు కూడా రోజు ఏదో కారణం రీత్యా ప్రాణాలు పోతూ ఉన్నాయి. కరోనాలో అయితే గాలి అందక చనిపోయారు లక్షల మందో, లేక మీ లెక్కలు వేలైతే ప్రైవేట్ వారు స్వతంత్ర సంస్థలు చెప్పిన లక్షలు. గుంటూరు జిల్లా బాపట్ల సూర్యలంక సముద్ర తీరం వద్ద కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేపట్టారు. బాపట్ల మున్సిపల్ కమిషనర్ చేతుల మీదుగా సముద్రుడికి హారతినిచ్చి కార్తీక పౌర్ణమి పుణ్య స్నానాల కార్యక్రమం ప్రారంభించారు. సైక్లోన్ ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉందని భక్తులు అల్ప సంఖ్యలో పాల్గొని జాగ్రత్తగా పుణ్య స్నానాలను ఆచరించాలని మున్సిపల్ కమిషనర్ కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ చెంచయ్య, వైసీపీ నాయకులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మానోదాయో వీరశతమన్యురింద్రః దుశ్చ్యమనః పృతనాషాఢ యుధ్యోస్మాకగోసేన అవతు ప్రయుత్సు ఇంద్ర ఆసాన్నేతా బృహస్పతిర్దక్షిణా యజ్ఞః పుర ఏతు సోమః దేవసేనానామభిభంజతీనాం జయంతీనాం మరుదాయంత్రగ్రే ఇంద్రస్య వృష్ణావరుణస్య రాజ్ఞాదిత్యానాం మరుదాఘోషర్ధముగ్రం మహామనసాం భువనస్య వానాం ఘోషో దేవానాంజయతాముదస్థాద్ అస్మాకమింద్రః సమృతేషద్భజేష్వస్మాకం యాయిషవస్తాజయంతు అస్మాకం వీరో మఘోనాం అభ్యర్షమహానాం దేవానాం వేతిమంధసా అభివాచముదశ్రువాః త్వామచ్ఛాచరామసి తదిదర్థం దివే దివే ఇందోత్వేన ఆశసాః పునాదిదేవరిశ్రుతం సోమం సూర్యస్య దుహితా. యజుర్వేదం ఉభావామింద్రాగ్ని ఆహువత్యాగ్ని స్తోమం జనయామి నవ్యం ఇంద్రాగ్నినవతిం పురోదాసపత్నీరధూనుతం సాకమేకేన కర్మణా శుచిన్నస్తోమన్నవజాతవాజకో సద్య ఉషతే ధేష్ఠా వయముత్వాపథస్పతేరథర్ణవాజ సాదయే ధియే పూషన్న యుజ్మహి పథస్పథః పరిపతిం వజస్యా కామేన కృతేదహోత సో అధ్వరాన్ సర్దోన్ కల్పయాది యద్వాహిష్ఠందగ్నయే బృహదర్చ విభావసో ఎగువ ప్రాంతం నుండి వస్తున్న భారీ వరద నీటితో నెల్లూరు జిల్లా గూడూరు పట్టణ సమీపంలోని పంపలేరు చెల్లా కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు సమీపంలోని పంట పొలాల్లోకి, హిందూ శ్మశానిక వాటికలోకి వరద నీరు చేరింది. నీరు ప్రవహిస్తున్న ప్రాంతాల్లో రాకపోకలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాలను బైపాస్ వైపు మళ్లించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని శివాలయం శ్రీ సీతారామాంజనేయ స్వామి సాయిబాబా దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అర్చకులు వాసాలమర్రి నాగరాజు శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అతి పురాతన శివాలయం శివనామ స్మరణతో మారుమ్రోగింది. ఆలయం ఎదుట భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. పూజల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పలగీసుకోండి స్వామి. बोलो विघ्नेश्वर भगवान की शंकर भगवान की श्री राम जय जय राम. జనగామ జిల్లా కేంద్రంలోని బాణాపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ శ్రీ జిన్నజీయర్ స్వామి ఆస్థాన సిద్ధాంతి, యాదాద్రి దేవస్థానం సిద్ధాంతి, సిద్ధాంత శిరోమణి శ్రీ కృష్ణమాచార్య లక్ష దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలు వెలిగించారు. దాంట్లో సమర్పించేటువంటి హోమ ద్రవ్యాలు ప్రత్యేకంగా ఆవు నెయ్యి అందరూ సమర్పించాలి, అందరి చేత సమర్పింప చేయాలి అనే సంకల్పం జరిగింది. ఎవరో ఒకరే మహానుభావులు తీసుకొచ్చి ప్రియ భగవద్బంధులందరికీ కార్తీక పూర్ణిమ శుభాశిస్సులు. ధాత్రి నారాయణ స్వామి పరిపూర్ణ కృపను కలిగించుగాక. లక్ష్మీనారాయణులు దివ్య దంపతులు అందరినీ, ఈ లోకంలో ఉండేటువంటి మనుష్యులని, పశుపక్ష్యాదులని, ప్రకృతిని అందరినీ కూడా రక్షించుగాక అని స్వామి ప్రార్థిస్తున్నాం. ఈరోజు స్వామికి చక్కటి సేవా కార్యక్రమాన్ని అందరం కలిసి చాలా సంతోషంగా, వైభవపేతంగా, చాలా అద్భుతంగా కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. మన స్వామి సన్నిధిలో ఇది 31వ లక్ష దీప మహోత్సవం. 91లో ఆరంభం చేశాం. ఆ రోజున ఆరంభం చేస్తే ఈ రోజుకి దినదిన ప్రవర్ధమానమై ప్రతిరోజు ఇంతింతై వటుడింతై అన్నట్టుగా. ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్సీ కాలనీ అంగన్వాడీ సెంటర్లో సరైన వసతులు లేక ఆడుతూ పాడుతూ ఉండే పిల్లలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అంగన్వాడీ సెంటర్కి సరైన బిల్డింగ్ లేక పిల్లలను రోడ్డుపైన కూర్చోబెట్టి పిల్లలకు అంగన్వాడీ టీచర్లు పాఠాలు చెబుతున్నారు. 20 సంవత్సరాల నుండి కిరాయి ఇళ్లలోనే ఉంటున్నామని, వేరే రూమ్ దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అంగన్వాడీ టీచర్లు తెలిపారు. అధికారులు స్పందించి భవనం నిర్మించాలని కోరారు. పంటలు
బాగా పండాలి. మాది ములుగు జిల్లా. ములుగు జిల్లాలో ములుగు ప్రాజెక్టు, ములుగు సెక్టార్లో లోకల్ ఎస్సీ కాలనీ సెంటరు. దీంట్లో మాకు 1000 పైన జనాభా, 1100 చిల్లర జనాభా ఉంటుంది మొత్తము. దాంట్లో మాకు పిల్లలు వచ్చేసి మన బాలామృతం గుడ్లు తీసుకునే పిల్లలు వచ్చేసి 50 మంది ఉన్నారు. గర్భిణీ బాలింతలు 12 మంది ఉన్నారు. ఈ మనకి ప్రీ స్కూల్కి వచ్చే పిల్లలు 16 మంది రోజు రెగ్యులర్గా 16 మంది వరకు వస్తారు. ఈ పిల్లలకి మాకు అంగన్వాడీ సెంటరు గవర్నమెంట్ది బిల్డింగ్ కాదు, రెంటు. మనం రెంటుకున్న ఇల్లులు కూడా మాకు రెంట్ ఎంత వస్తుంది అంటే ప్రస్తుతం అయితే 700 వస్తుంది. ఈ మినిమం 1000 రూపాయలన్నా చేయమనంటే మాకు ఇట్లా అన్ని కన్వీనియన్స్ ఉంటేనే 1000 వస్తాయని చెప్పిండ్రు. ఈ 700కు రెంట్ ఎవరు ఇస్తలేరు. మేము ఈ అరకొర పరిస్థితులలో ఉండాల్సి వస్తుంది. రోడ్డు మీద పిల్లలను కూర్చోబెట్టి అన్నం పెట్టడం జరుగుతుంది. మాకు కొద్దిసేపు ఇక్కడ రోడ్డు మీద చెట్టు కింద కూర్చొని కొద్దిసేపు ఏదైనా పాఠం చెప్పే మంచి పిల్లలు మంచి పొజిషన్కి వచ్చే టైంకే ఆటో అయినా వస్తుంది. ఇటు నుండి మేకలు, గొర్రెలు, బర్రెలు అలాంటివి వచ్చేసరికి మళ్ళీ పిల్లలకు డిస్టర్బెన్స్ అయ్యి మళ్ళీ లేచి మళ్ళీ పక్కకు జరిగి మళ్ళీ వాళ్ళని సెట్ చేసుకునేసరికి మళ్ళీ 1/2 అవర్ పడుతుంది. మాకు కిరాయికి ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కాబట్టి మాకు ఈ గ్రామ పంచాయతీ నుండి కానీ ఎవరి ద్వారానైనా మాకు దాతలు ఎవరైనా ప్లేస్ ఇచ్చేటట్టు ఉన్నా కానీ మాకు అంగన్వాడీ సెంటర్కి సరిపోయేంత ప్లేస్ ఎవరైనా ఇస్తే కనుక మా ICDS ఆఫీస్ నుండి బిల్డింగ్ కట్టిస్తామని చెప్పిండ్రు వాళ్ళు. మాకు దయచేసి ఏ విధంగానైనా మాకు ప్లేస్ ప్రొవైడ్ చేయగలరని. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన భీమేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా 1,00,000 దీపాలంకర కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముఖ్య అతిథులుగా ప్రతాప రామకృష్ణ, ఆది శ్రీనివాస్, ట్రస్ట్ చైర్మన్, ఆలయ పూజారులు, భక్తులు పాల్గొన్నారు. అలా మీరు చేసేటువంటి పూజ ఉంటే దానివల్ల నువ్వు ఆయన చేసిన ముందుగా రాజరాజేశ్వర స్వామి మరియు భీమేశ్వర స్వామి భక్తులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. గత 15 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు మన వేములవాడ భీమేశ్వరాలయంలో కొందరు పెద్దల దాతల సహకారంతో దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ సంవత్సరం మంచి కార్యక్రమంగా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఈ దీపోత్సవ కార్యక్రమంకు సహకరించిన దాతలందరికీ మరియు ఈ యొక్క కార్యక్రమంకు విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన భక్తులకు జీవితాన్ని దేశానికి అంకితం చేసిన మహోన్నత వ్యక్తి ఇందిరాగాంధీ అని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ చిన్ననాటి నుండి ప్రజాసేవ, ప్రజలపైన మక్కువ పెంచుకున్న వ్యక్తి ఇందిరాగాంధీ అని అన్నారు. దేశ ప్రధానిగా 4 సార్లు ఎన్నికయ్యారని, ప్రజాసేవపై ఎంతో మక్కువ ఉండేదని తెలిపారు. దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడంలో ఆమె తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు కీలక పాత్ర పోషించాయని అన్నారు. ఇందిరాగాంధీ ఆశయాలు, ఆలోచనలు, ఈ దేశాన్ని ముందుకు నడిపిన విధానాలు ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని కొనియాడారు. పాలనలో ఉన్నటువంటి పాలకులు ఈ బీజేపీ ప్రభుత్వం 7 సంవత్సరాలుగా ఆమె ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి తీసుకొచ్చినటువంటి జాతీయకరణ చేసినటువంటి బ్యాంకులన్నింటినీ
ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి పరిస్థితిని ఈరోజు ఈ దేశ ప్రజలు గమనిస్తున్నారు. అంతేవిధంగా అదే కాకుండా రాజాభరణాలు రద్దు చేసినట్టు ఆ రోజు ఇందిరాగాంధీ గారు చేస్తే ఈరోజు కొంతమంది వ్యాపారస్తుల్ని రాజులు చేస్తూ ఈ దేశం తరఫున కప్పం కట్టే ఒక ప్రయత్నం చేసేది ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూనే దయచేసి జిల్లా ప్రజలకు కానీ కాంగ్రెస్ కార్యకర్తలకు తెలియజేసేది ఏంటంటే ఇందిరాగాంధీ గారి ఆశయాలను ఆలోచనలను పుణికిపుచ్చుకొని మనం భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఇందిరాగాంధీ ఆలోచనలు మొత్తం కూడా ఈ జిల్లా ప్రజలకు ఉపయోగపడే విధంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి అర్పించడం జరిగింది. సందర్భంగా ఈ జిల్లా ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తలకు తెలియజేసేది ఏంటంటే ప్రధానంగా ఇందిరాగాంధీ గారు ఈ దేశ ఆర్థికంగా బలపడడం ఎలా, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధిలో తీసుకురావడం ఎలా అనే 2 కాన్సెప్ట్లు తీసుకొని ఒక పక్క బ్యాంకుల్ని జాతీయకరణ చేయడంతో పాటు మరొక పక్క 20 సూత్రాల పథకం పెట్టి కూడు గుడ్డ నీడ అనే ఈ 3 సబ్జెక్టులను తీసుకొని ఈ దేశంలో నిరుపేదలను హక్కున చేర్చుకున్నటువంటి ఒక ధీరోత్తరమైన వనిత ఇందిరాగాంధీ గారు. అదేవిధంగా ఈ దేశంలో ఉక్కుమాయిగా పేరుగాంచి అలీనా దేశాలకు నాయకత్వం వహించినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఇందిరాగాంధీ గారు. ఆ రోజు ఇందిరాగాంధీ గారు సాహసోపేతంగా తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఒకటి బ్యాంకుల జాతీయకరణ అయితే రెండవది రాజభవన్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తున్నట్లు దేశ ప్రధాని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని, ఇది దేశ రైతుల విజయమని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మిలుకూరి వాసుదేవరెడ్డి అన్నారు. ఏడాది పాటు ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమంలో పాల్గొన్న రైతులకు, ప్రజా సంఘాలకు, కార్మిక సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు. రైతు చట్టాల మాదిరిగా విద్యుత్ సవరణ చట్టాలను, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను, కార్తీక వ్యతిరేక బిల్లులను ఉపసంహరించుకోవాలని, ఉద్యమంలో అమరులైన ప్రతి రైతు కుటుంబానికి 50 లక్షల ఎక్సెషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. చెప్పడం అంటే ఇది పెద్ద గొప్ప చారిత్రాత్మకమైనటువంటి విజయంగా మేము భావిస్తున్నాం. ఇది ప్రజా పోరాటాలకు, దీర్ఘకాలిక పోరాటాలకు, ప్రజా సమస్యలే పరమావధిగా పనిచేసేటువంటి ప్రజా సంఘాలకు, కమ్యూనిస్టులకు, ప్రగతిశీల వర్గాలకు, ప్రగతి కామకులకు ఇది పెద్ద గొప్ప విజయంగా మేము అభివర్ణిస్తున్నాం. వాస్తవానికి ఇది ఏ రైతుకు ఉపయోగపడని ఈ నల్ల చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగినటువంటి విషయం దేశ ప్రజానికానికే కాదు, ప్రపంచ ప్రజానికానికి కూడా తెలిసిన విషయమే. ప్రపంచం మొత్తం కూడా గర్వించదగ్గ పోరాటం, చారిత్రాత్మకమైన పోరాటం ఈ రైతు పోరాటం. ఈ రైతు పోరాటం వెలుగులో భవిష్యత్తులో కూడా అనేక పోరాటాలు నిర్మించి ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మేము భావిస్తున్నాం. ఈ పోరాటంలో 700 మంది రైతు అమరవీరులైదు. ఈ 700 మంది రైతులకు కూడా నష్టపరిహారం ఎక్స్గ్రేషియా ఒక్కొక్క కుటుంబానికి 50 లక్షలు ఇవ్వాలి, అట్లాగే ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఇవాళ లేబర్ కోడ్లు 4 వేసి కార్మిక చట్టాలు మొత్తం హరించి వేసేటువంటి వాటిని కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పేసి, కార్మికుల సంక్షేమం దృష్ట్యా కార్మికులకు అండగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా పెట్టుబడికి అదనంగా 50% కలిపి రైతు పంటలకు పండించిన పంటలకు మద్దతు ధర నిర్ణయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. హనుమకొండ జిల్లా షాయంపేట మండలం పెద్దగోడపాక గ్రామంలో ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సుప్రభాత సేవ, విఘ్నేశ్వర పూజ, పుణ్య ప్రవచనము, నవగ్రహముల పూజ, అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పరకాల ఏసీపీ శివరామయ్య, షాయంపేట సిఐ రమేష్ కుమార్, ఆలయ అర్చకులు తాటికొండ అనుదీప్ శర్మ పాల్గొన్నారు. ఆలయ కమిటీ వారు కార్తీక పౌర్ణమి వేడుకలు చక్కని ఏర్పాట్లు చేశారు.
అక్క నేను రాజరాజేశ్వర స్వామి దేవాలయం దర్శించుకోవడం జరిగింది. కార్తీక మాసం పురస్కరించుకొని ఇటు దేవాలయం చూస్తే విష్ణుమూర్తి ఒక పక్క మన శివేశ్ మన రాజరాజేశ్వర స్వామి విగ్రహం, శివుడు విగ్రహం ఉంటుంది. మూడో పక్క ఇది కాకతీయుల కాలం నాటి కట్టిన త్రికూటాలయం. త్రికూటాలయంలో ఇంకో పక్క సూర్య దేవాలయం ఉండాలి, అది లేదు. అది కాలక్రమేణా అది కూలిపోయి ఉంటుంది. అట్లానే ఇంకా ఈ విగ్రహం గొప్పదనం ఏంటంటే విష్ణుమూర్తి విగ్రహంలో మొత్తం దశావతారాలు ఉంటాయి విగ్రహానికి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. సీఎం జగన్ పై టీడీపీ నేతల ఆగ్రహం, అసెంబ్లీ పవిత్రతను దిగజార్చారని ఫైర్. హనుమకొండలో పెన్షనర్ల సంఘ భవన ప్రారంభం, సమస్యలు పరిష్కరిస్తామన్న కలెక్టర్. రైతు చట్టాల రద్దుపై స్పందించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్, రైతుల దెబ్బకు కేంద్రం దిగొచ్చిందన్న తెలంగాణ. సూర్యలంక తీరంలో కార్తీక పౌర్ణమి, సముద్రుడికి హారతినిచ్చిన మున్సిపల్ కమిషనర్. దక్షిణాంధ్రలో ఆగని వానలు, భయాందోళనలో ముంపు ప్రాంతాల ప్రజలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.